పర్టికులర్గా తిరుపతి లడ్డు విషయం అప్పుడు లేవనెత్తిన విషయానికి నిన్న కూడా క్లారిటీ వచ్చింది. ఆలయ ధర్మకర్తలకు సంబంధించి ఈవో గారు కూడా ఏమంటున్నారంటే అప్పుడు ప్రెషర్ ఉంది కాబట్టి ఈ యొక్క టెండర్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అంటున్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవమైన ఆయన ఒప్పుకోవడం జరుగుతుంది. మరి ఎలా ఉంది? సిట్ విచారణ ఇంకా వేగవంతం అవుతుంది అంటున్నారు. ఏమంటారు? ఈవో అనే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఎవరో ప్రెజర్ పెడితే తన విద్యుత్ ధర్మాన్ని తను విస్మరించకూడదు కదా. కనుక అది తప్పు, ఆయన చేసింది తప్పు. ఆయన ఏమంటారు ఇప్పుడు? క్షమాపణ చెప్తామంటారా? క్షమాపణ చెప్తే గత 5 సంవత్సరాలుగా ప్రజల పడ్డ ఇబ్బందులన్నీ తొలగిపోతాయా? ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎంతోమంది భక్తులు కల్తీ నెయ్యి వలన కల్తీ పదార్థం తిన్నారు. తిరుమల తిరుపతి ప్రసాదం అంటే చాలా పవిత్రమైన ప్రసాదం. అటువంటి ప్రసాదం అపవిత్రమైంది. ఒక క్షమాపణతో అదంతా పోతుందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ప్రలోభాలు లొంగిపోతే రిజైన్ చేసేయాలి. తను ప్రలోభాలకు లొంగకుండా రిజైన్ చేసేయాలి. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి గుర్తింపు ఉంది. మహాప్రసాదం ఇంత దొరికినా చాలు అని చెప్పేసి అనుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాం. అటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశాడు. అతను క్షమార్హుడు కాదు. దట్స్ ఆల్. చూసుకుంటే సార్ ఇదే విధానంలో స్థానికంగా విశాఖపట్నంలో స్థానిక నేత కోల్డ్ స్టోరేజ్ లో కూడా ఏదైతే ఉందో ఆవు మాంసం స్టోరేజ్ ఉందంటున్నారు. 1000 కిలోలకు పైగానే అంటున్నారు. అటుపక్క చూస్తే పిఠాపురంలో కవ్ ఆయిల్ తో కల్తీ జరిగిందంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించబోమని అక్కడ జనసేన నాయకులు మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామంటున్నారు. చర్యలు ఎలా ఉంటాయి అంటారు అసలు కల్తీ విషయం? చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకుని చట్టం తన పని తాను చేయాలి. ఎంతటి వారైనా సరే చట్టానికి అతీతులే. కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే సార్ అతి త్వరలో మనకి చూసుకుంటే జనవరి మంత్లోనే ఏప్రిల్ వరకు టైం ఉన్నా కానీ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ తో పాటు కొన్ని జడ్పీటీసీ ఎంపీటీసీలు అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈసారి ప్రజలు మళ్ళీ ఏదన్నా చేంజెస్ చూశారు కాబట్టి ఈ సంవత్సరంన్నర పరిపాలన ఎలా ఉంటుందంటారు? లేకపోతే వాళ్ళ అభిప్రాయానికి వదిలేద్దాం? ప్రజల విజ్ఞతకే వదిలేయడం. మంచేదో చెడేదో తెలుసుకుని ప్రజలు ఓట్ చేయాలి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మంచి కావాలనుకుంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. లేదు చెడు కావాలనుకుంటే చెడు వైపు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు సభల్లో కూడా మాట్లాడుతున్నారు సార్. నిన్న రాయచోట్లో కూడా ప్రతి మంత్ కూడా మేము దీని గురించి వెరిఫై చేస్తున్నాం. ఎమ్మెల్యే పనితీరులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇవి కనుక మార్చుకోకపోతే తగిన పరిణామాలు ఉంటాయి, మార్పులు చేరికలు ఉంటాయి అంటున్నారు. మరి ఈ విధానంలో చూసుకుంటే అలర్ట్ గా ఉంటారా? మంచి విధానమే. ఆ విధంగా హెచ్చరించడం అనేది ఒక నాయకుడు, ఒక పార్టీ నాయకుడు, ప్రభుత్వ నాయకుడు ఆ విధంగా హెచ్చరించడం అనేది మంచి పరిణామమే. అయితే ప్రజలు ఏంటంటే మంచి చెడు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనేది తెలుసుకుని చేయాలి. పేదలకి ఇల్లు ఇచ్చే ఒక అంశంలో ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు గారు ఉగాది కల్లా 5 లక్షల గృహప్రవేశాలు జరుగుతాయి అంటున్నారు సార్. నిన్న కూడా కొన్ని జరిపినట్టుగా ఉన్నారు. ఏది టెస్టిమోనియల్ కింద ఎలా అనిపి? మంచిదే కదా. పేద ప్రజలందరికీ, ఇళ్ళు లేని వాళ్ళందరికీ ఇళ్ళు వస్తున్నాయి. అది మంచి పథకమే. ఐ అప్రిషియేట్ యూ. ఎలా ఉంది సార్ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంకోసారి ఎన్డీఏ కూటమికి అవకాశం ఉంటుందంటారా రాబోయే తరంలో? ఎందుకంటే ఇంకోసారి ఈ డెవలప్మెంట్ అంతా పూర్తి అవ్వాలంటే సమయం పడుతుందని వాళ్ళే అంటున్నారు కాబట్టి ఎలా ఉండబోతుందంట? రాష్ట్రాభివృద్ధి అయితే బాగుంటుంది. ఇంకొకసారి ఎన్డీఏకి అధికారం ఇస్తారా లేదా అనేది ప్రజల యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంది. అది ప్రజలు డిసైడ్ చేస్తారు, నేను చెప్పేది కాదు. చూస్తే రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలు ఏమన్నా అందుకుంటున్నారు అసలు? మాకేం రావట్లేదు సార్. జనరల్గా ఏం చేస్తుంటారు వర్క్? నేను బయట బట్టల షాప్ లో చేసుకుంటాను. ఈ పథకాల లిస్ట్ లో సూపర్ 6 అని చెప్పారు. మహిళలకు పెద్దపీట వేశారు. బస్సు పథకం ఉపయోగపడుతుందా? మాకేం రాలేదు. ఉచిత బస్సు ప్రయాణం కనీసం ఇల్లులు మునిగిపోయిన 25,000 కూడా రాలేదు. ఆ పింఛన్ ఒకటి వస్తున్నారు, ఒంటరి మహిళ పింఛన్ ఇస్తున్నారు. మాకేం రావట్లేదండి. మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏదన్నా నష్టపోయి ఉన్నారా? నష్టపోయాం కదండి. ఇంట్లో సామానం అంతా పోయింది. రోడ్డున పడ్డాము. మాకేమి ఇచ్చారు? గ్యాస్ పథకం అన్నారు, గ్యాస్ లేదు. 25,000 అన్నారు, అది లేదు. 15,000 1500 అన్నారు, అది లేదు. ఏమి లేదు. ఇంటికి బియ్యం రావట్లేదు. ముసలాళ్ళు ముక్కలకు వస్తున్నాయి. మేము కూడా ముసలాళ్ళం అయిపోతున్నాం కదా. 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు మన ముసలాళ్ళు లెక్క కదా. మేము ఎక్కడ తెప్పలు పడతామండి పనులు అనుకున్న బియ్యం కోసం వెళ్ళి. స్థానికంగా మీకు పనితీరులు ఎలా ఉన్నాయి మేడం? అక్కడ కార్పొరేటర్లు కానివ్వండి, లేకపోతే వార్డు మెంబర్? ఏమి రాదండి. ఈయనున్నంత సేపు మాకేం రాదు. ప్లీజ్ ఇంకా మేడం ఒక నిమిషం మేడం. అయితే ఏంటంటే ఏదన్నా మహిళలకు సంబంధించిన పెద్దపీట వేశారు కాబట్టి పథకాలు ఏదన్నా ఎలిజిబిలిటీలో ఉన్నారా? కనీసం చెక్ చేశారా? మాకు సంబంధించి ఏమి లేదండి. మాకు సంబంధం. నిన్న ఒక కొత్త విషయం వచ్చింది మేడం. తిరుమల లడ్డు అంటున్నారు. మెయిన్ ప్రాబ్లమ్స్ వదిలేసి అందరూ అటే తిరుగుతున్నారు. అసలు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. దానికి నాకు ఐడియా లేదండి.
పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం కదా, ఎలా ఉంది ఆయన సంగతి వేస్ట్ అండి మాట్లాడుకోండి ప్లీజ్ అండి. అంటే ఏదైనా చేయగలుగుతారా ఆయన? ఇంక వేస్ట్ అని చెప్పాను కదండి ఫైనల్ గా. సరే సరే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇంక ఇబ్బందులు ఏమన్నా ఇంకా ఆయన ఏం తీర్చలేడు, మా ఇబ్బందులు మేమే తీర్చుకోవాలి. ఆరోగ్యశ్రీ కార్డు వర్కౌట్ అవుతుంది అవన్నీ ఉన్నాయి, అవన్నీ వేస్ట్ అండి. ప్రజలకు అభిప్రాయాలు తెలిసిపోతున్నాయి కదా, ఇంకెందుకు మీరు మైక పెట్టుకుని ఎండలో నుంచోట, అది కూడా వేస్టే. సంవత్సరాల పరిపాలన జరిగింది, ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నాయా? పథకాల్లో చెప్పినట్టు వస్తున్నాయి, ఏవి రావట్లేదు. అంటే మా పాప 5th క్లాస్ ఒకటి, ఇంకో పాప 1st క్లాస్ ఒకటి చదువుతుంది ఎంకేబేగి స్కూల్లో సింగనగర్లో. మా పాపకు తల్లి కొందరం పడలేదు, ఎందుకంటే మా ఆడబిడ్డ ఏమో గవర్నమెంట్ జాబ్ చేస్తారు, టీచర్ ఆవిడ మ్యాపింగ్ వచ్చి మా దాంట్లో కలిసాయి పేర్లు. ఎక్కడికెక్కడికో తిరిగాము మేము, సచివాలయంకి వెళ్ళాము, లోకేష్ గారికి ఈమెయిల్ పంపించాము, అయినా కూడా మాకు లాభం లేదు. మేము కష్టపడి బతికే వాళ్ళం, అద్దెలు కట్టుకోవాలి. ఆల్రెడీ హౌస్ కూడా 50,000 రూపాయలు కట్టాము, ఇల్లు రాలేదు మాకు, ఈ తల్లి కొందరం రాలేదు, ఏ పథకాలు రావట్లేదు మాకు. మరి అలాంటి వాళ్ళు ఎక్కడ వెళ్ళి బతకాలి సార్? ఏం చేయాలి? మీరే ఒక పరిశ్రమ చేయాలి. మనం చూసుకున్నట్లయితే పెరిగిన ఖర్చుల నిమిత్తం కూడా ఎలా అనిపిస్తుంది? మిగతా ఈ మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏమైనా ఉపయోగంగా ఉందా, ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది అంటే పేదవాళ్ళకి ఒకవైపు పర్వాలేదు, కానీ ఆటో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు కదా, చూసుకొని వాళ్ళకి కూడా ఏదో ఒక న్యాయం చేయాలి. మనం చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి ఒక అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఏంటంటే తిరుపతి లడ్డు విషయం. నెయ్యి కలపలేదంటున్నారు, కొంతమంది కలిసామంటున్నారు. పాపం ఇట్లాంటి మతపర అంశాలు చూసుకుంటే ఏ ఆలయాలైనా మతంతో సంబంధం లేకుండా ఇబ్బందులే కదా. ప్రసాదాలు ఎలా జరిగితే ఏమంటారు? ప్రసాదం అంటే వాళ్ళు చూసుకోవాలి, పైన అధికారులు వాళ్ళు చూసుకొని ఏది దాంట్లో కల్తీ ఉందో, దేంట్లో బాగుందో వాళ్ళు చూసుకొని చేసుకోవాలి. అంతేగాని ప్రజల మీద ఇచ్చేసి ప్రజలు బాధపడితే ఇబ్బందే కదా సార్ ఎవరికైనా. కవ్వాయిలతో కూడా కల్తీ జరిగింది పిఠాపురంలో అని కొంతమంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఉపేక్షించడం అంటున్నారు. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, సంవత్సరంన్నర పరిపాలన అవుతుంది, చూశారు. ఒక పక్క సంక్షేమంతో పాటు అభివృద్ధి అంటుంది ప్రభుత్వం. రియాలిటీలో ఎలా ఉంది ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? నాకు తెలిసి ప్రెసెంట్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్లడ్ వచ్చిన దగ్గర నుంచి అంటే మొత్తం దరిద్రంగా తయారైపోయింది. ఏది ఎలా ఉందో, ఎవరు ఎట్లా అమ్ముతున్నారో, ఏ మైకులు పెడుతున్నారో, కాటా కింద వేసి పెడుతున్నారో, ఏది అనేది క్లారిటీ ఉండట్లా. వస్తున్నారు, కేజీ అడుగుతున్నారు, అది కేజీ పడుతున్నా లేదో తెలియట్లా, కేజీ వేస్తున్నా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం వాస్తవం. నాది పక్క రోడ్డే, వాస్తవం చెప్పాలంటే. నా పేరు వేముల గోపి, మాది పక్క రోడ్డే, సందు పక్కనే. అది ఏదన్నది క్లారిటీ ఉండట్లా. తూలికలు కొలతల శాఖలు కూడా ఏం పట్టించుకోవట్లేదా? కాటాలు ఇప్పుడు నేను ఓ చోట దగ్గరికి వెళ్ళా, నాకు ₹1 వచ్చింది. అట్లాగే కాటాల దగ్గరికి వెళ్ళినప్పుడు ₹4 వస్తాయి. వాళ్ళు అదే చూసుకుంటారు కానీ బయట చూసుకోరు కదా. వాస్తవం కన్నా బయట చూసుకోరు కదా. అది ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? పథకాల లిస్టులో ఏమన్నా ఉన్నారా, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? పథకాలంటే వాసన చెప్పలేము కానీ ఇప్పుడు ఎట్లా చెప్పాలని అర్థం కావట్లేదు. కానీ వాసన నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకొచ్చే ఫుడ్ క్లారిటీగా మంచి ఫుడ్ వస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఇదే విషయంలో చూసుకుంటే తిరుపతి లడ్డు కల్తీ విషయమే ఇప్పుడు ప్రథమ అంశంగా ఉంది. ఎక్కడ చూసుకున్నా కల్తీ. స్థానికంగా ఎమ్మెల్యే విశాఖపట్నంలో కూడా గోమాంసం స్టోరేజ్ లో ఉందంటున్నారు. అటుపక్క చూసుకుంటే పిఠాపురంలో కూడా గోనెయ్యి కల్తీ అయింది. ఇప్పుడు ₹10 పాల ప్యాకెట్ నుంచి కొన్ని ₹50 నెయ్యి పెట్టి దగ్గర మొత్తం కల్తీ అన్న. కల్తీ లేని సామ్రాజ్యం ఎక్కడని చెప్పు? ప్రతిదీ కల్తీ. ఇప్పుడు మనం ₹1 తీసుకుంటున్నాం, ఆ ₹1 దగ్గర ఏంటంటే ₹10 వాళ్ళు వస్తున్నాయని చెప్పేసి కల్తీ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆలయాల వరకు సాగింది కాబట్టి పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా ఇలా జరగడం ఎంతవరకు సమంజసం? తప్పెవరు అంటారు? అంటే అంత అవకాశం ఇవ్వడానికి తప్పెవరు అంటారు? నమ్మడం మన తప్పు అంటారు, చేయడం వాళ్ళు తప్పు అంటారు. ఇప్పుడు తప్పెవరిదని క్లారిటీ చెప్పాలంటే, ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన ప్రసారం అయితే వివరంగా క్లారిటీ చెప్పాలంటే వాళ్ళు కరెక్ట్గా అన్ని అంచనా వేసుకొని పట్టించుకుంటే మనకి బాధలు ఉండవు. అది ఇప్పుడు సరే వాళ్ళు పట్టించుకుంటున్నారు, మొత్తం చేస్తున్నారు. ఇక్కడ రైతుల దగ్గరకు వచ్చి మొత్తం ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మొత్తం వివరంగా ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే మారిపోతున్నాయి. అది కల్తీయా అదే ఇదని చెప్పేసి మనం ఎవరు క్లారిటీ ఇవ్వలేము, ఎందుకంటే మన దగ్గర నుండి చూడలేదు. అది నేను చెప్పేది అదే. పిఠాపురంలో కూడా ఇదే ఆవు ఆయిల్ కల్తీ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మంచి కఠినమైన చర్యలు తీసుకుంటామంటారు. ఎలా ఉండబోతుంది? ఈ కల్తీ సామ్రాజ్యాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? వాస్తవం చెప్పాలంటే నేనున్నది టీడీపీ, అంతకుముందు వైసీపీ కాదు. ఇప్పుడైతే పిఠాపురంలోనే ఉన్నాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ గురించి ఇంకా మాట్లాడాలనేది అనవసరం. ఎందుకంటే ఆయన ప్రతిదీ మంచిగా రోడ్లు వేస్తున్నాడు, అన్ని చూసుకుంటున్నారు. ప్రతిదీ నేనే చూస్తున్నాను. అదైతే వాస్తవం అంట. ఏంటంటే ఆయన ఫ్యాన్స్ అన్న కాబట్టి, ఫ్యాన్స్ అనే కాదు
నేను వైసీపీలో కూడా చేశాను. అయితే ఆయన మంచిగా చూసుకుంటున్నాను ఒక ఆశ. కాకపోతే నేను ఉండేది మాత్రం టీడీపీ అన్న. అంటే పర్టికులర్ గా తిరుపతి లడ్డు విషయంలో నిన్న సిట్టు దూకుడు ప్రదర్శించింది. మాజీ ఈఓ గారు కూడా చెప్పారు, పైన ప్రెషర్ వల్ల మేము చేయాల్సి వచ్చింది అంటున్నారు. బోలేబాబా డైరీ నుంచి తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ తో నెయ్యి చేశారు, కానీ ఒక చుక్క నెయ్యి నిజంగా లేదు, ఒక పాల చొక్క కూడా లేదనేది అక్కడ వాదన. ఎందుకంటారు ఇంత కల్తీ? అప్పుడు ఈ కల్తీ ఉందని చెప్పేసే కదా పవన్ కళ్యాణ్ గారు సార్ వెళ్ళి అక్కడ మొత్తం మాట్లాడింది. మొత్తం చేసి వార్నింగ్ కూడా ఇచ్చి వచ్చారా లేదా? ఇచ్చారు కదా. దాన్ని బట్టి ఇంకా వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వాలో ఇది అవ్వాలో అన్నది ఇంకా క్లారిటీ వాళ్ళకు ఉండాలి. మనదేముందన్న, రోజుకొచ్చి కూరగాయలు కొనుక్కుంటే వెళ్ళుకుంటాం, మనదే మనం చూసుకుంటాం అంతవరకే. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో? ఖచ్చితంగా ఇంకోసారి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఎమ్మెల్యేల తీరులు కూడా ప్రతి నెల పర్యవేక్షిస్తుంది ప్రభుత్వం. పైనుంచి కూడా ఈ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు అనేది ఎలా ఉంటుంది? రేపు పంచాయతీ ఎలక్షన్స్ కూడా జనవరిలో ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారన్న, దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే, ఇప్పుడు నీ మనసులో ఒకలా ఉంటుంది, నా మనసులో ఒకలా ఉంటుంది. నేను వైసీపీలో ఉండి రేపొద్దున టీడీపీకి వేస్తా. అట్లాగే 10 మంది వైసీపీలో అంటారు, టీడీపీలో వేస్తారు, అలాగే గ్లాస్ కూడా వేస్తారు. అట్లాగే ఎవరి మనసులో ఏముందన్నది వాళ్ళకి తెలిసింది, కానీ మనం చెప్పలేమన్నా. అది మాత్రం వాస్తవం అన్న. ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న, సామాన్యుడి పరిస్థితి ఏంటి? పనులున్నాయా? నిత్యావసర సరుకుల ధరలతో పాటు మిగతా ఎలా ఉన్నాయి? ప్రజెంట్ అయితే ఇప్పుడున్న పొజిషన్ లో పన్నులు లేక ఇప్పుడు ఇగో బ్యాగ్ చూసారా, ఇంట్లో మా ఆవిడ విడాకులు ఇచ్చేసి మరీ వెళ్ళిపోతుంది పన్నులు లేక. నా బాధ ఎలా ఉందంటే, పన్నులు లేక చాలా దరిద్రంగా తయారయ్యే వ్యవస్థ. రోజుగో ఎదరికి వెళ్తే మా ఏరియానే 10 మందిని చూపిస్తా, 100 మందిని చూపిస్తా. సింగనగర్ 1, 2, 3 బ్లాక్ పన్నులు లేక రోజు ఇంటి దగ్గర అడుగు తింగుతున్నారు. అది మా పరిస్థితి. ఈ టర్నింగ్ లో జాబ్ మేళా అని బోర్డు కూడా ఉంది, మరి ఏం జరుగుతుంది? నిజంగా ఉందా జాబ్ మేళా? మనమైతే ఐడియా లేదు. అన్నయ్య గారు నమస్కారం. అన్నయ్య గారు, చూసుకున్నట్లయితే మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్ కూడా చాలా చర్యలు తీసుకుంది ప్రభుత్వం, ముందుగానే అలర్ట్ చేశారు, చాలా వరకు నష్టపరిహారాలు కూడా అందించడం జరిగింది. రైతులు కూడా కొంచెం హర్షంగానే ఉన్నారు ఈ విషయంలో, ముందు నుంచి కూడా జాగ్రత్తలు చెప్పడం వల్ల. ఎలా అనిపిస్తుంది? అందులోని ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా అంతా ఎలర్ట్ గా టెక్నాలజీతో ముందుకెళ్తుంది అంటున్నారు, అసలు ఏమంటారు? అంతా బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అంతా బాగానే చేస్తున్నారు. ఏంటి అన్ని ఎక్కడికక్కడ దేనికి దానికి అన్ని ప్రతిదీ కూడా అడ్వైట్ చేసి అందరికి ఏంటి ప్రతి 4 రోజుల ముందే అందరిని పంపించి అన్ని ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలు అందిస్తున్నారండి. అది అన్ని బాగానే ఉన్నాయి. ఏంటి అది కూడా ప్రతిష్టాత్మకంగా చెప్పినట్టుగా అన్ని ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా డిలే అనిపిస్తుంది? ఏం లేదండి, అంత బాగానే ఉంది. అది పథకాలు కూడా కొంచెం భారం అయినప్పటికీ కూడా అమలు తప్పదు కాబట్టి చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటు ఎమ్మెల్యేలు పనితీరు కూడా మానిటర్ చేస్తున్నారు, ప్రతి నెల రిపోర్టులు తీసుకుంటున్నారు, ఏదైనా తేడా ఉంటే మార్చుకోవాలని చెప్తున్నారు. ఇది కొత్త విధానమే కదా? గతంలో జరిగింది మనకైతే తెలియదండి. ఏంటి గతం ఇప్పుడు మటుకైతే సూపర్ బాగానే ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వంలో, ఇదే చెప్పాలనుకుంటున్నా. అది ఇంత మటుకు అంతే. మరొక అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది, తిరుపతి లడ్డు. నిన్న కూడా సిట్లో కూడా తేలిపోయింది. అది ఏదైతే ఉంది ఇంగ్రీడియంట్స్ వల్లే చేశామంటున్నారు. ఏదైతే ఒక చుక్క పాలు నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేయొచ్చు అనేది తేలిపోయింది. ఈ విషయంలో ఈఓ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏమంటారు? అంటే మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి కదా. అది అయితే మనకి తెలియదు అన్న, తిరుపతి దాని గురించి మనకైతే తెలియదు. ఏంటి మా ఏరియా మాకైతే అంతా బాగానే ఉంది. ఏంటి అది సరే, ఆలయాల దగ్గర లడ్డు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందా? అంటే అది ప్రజలు తినేది కాబట్టి ఏంటి అది కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఏంటి కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకొని అన్ని చేస్తే బాగానే ఉంటుంది అన్న. కల్తీ ప్రపంచం అయిపోయింది ఎక్కడ చూసుకున్నా. అన్ని కల్తీయే కదన్న, ఇప్పుడు అన్ని కల్తీయే. ఏంటి ప్రతిదీ కల్తీయే. కొంచెం ఆటి విషయంలో కన్నా కొంచెం గవర్నమెంట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని వాటి గురించి అవి పట్టించుకుంటే ఏంటి కల్తీ జరగకుండా ఉంటది. ప్రతి వస్తువు కల్తీ వస్తుంది. ఏంటి కూడా ఈ కవ్వు ఆయిల్ అని చెప్పి హడావుడి చేశారు, ఎలా అనిపిస్తుంది? అది కూడా కొంచెం ఆయిల్ పరంగా ఏంటి అందరూ తినేదే, పొద్దున్న లేస్తే వంటలు చేసుకునేది కాబట్టి ఏంటి దాని పరంగా కూడా కొంచెం ప్రభుత్వం పట్టించుకోవాలని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. ఇదే సరుకుల ధరలతో పాటు అనేక అంశాల్లో రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది? అనేక అంశాల్లో రాష్ట్రం ముందుకంటే ప్రస్తుతానికైతే పరిపాలన బాగానే అవుతుంది. ఏంటి వీటి గురించి అయితే కానీ కొంచెం ఏదైనా సరే మంచిగా ఎమ్మెల్యేలు కానీ ఏదైనా సరే కొంచెం అందరూ కొంచెం పట్టించుకొని ప్రజల్ని పట్టించుకొని చేసి ప్రజలకు కొంచెం అండదండగా ఉంటే అదే మాకు కావాలి. అది విశాఖపట్నంలో కూడా కోల్డ్ స్టోరేజ్ లో కౌ మీట్ అంటున్నారు, ఎంతవరకు నిజమంటారు? ఒక అంశం రాగానే అన్ని అలా అలుగుపోతా ఉంటాయి, మీకు తెలిసిందే. ఎందుకంటారు? అది కూడా స్థానిక నేత అంటున్నారు కదా. స్థానిక నేత అంటే అన్న ఇప్పుడు విశాఖపట్నం అనేది ఏంటి అది వాళ్ళ పరంగా అటు నుంచి వచ్చేదాన్ని బట్టి ఏంటి ప్రభుత్వం కూడా పట్టించుకోవాలనేది కోరుతున్నాం. అది అదే అన్న.
ఎందుకంటే ఫస్ట్ బీజేపీ కూడా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఉంటుంది, గో వతలు కానివ్వండి, గో మాంసాలకి. మరి అలా స్టోరేజ్ చేసుకోవడం, మరి అందులోని ప్రెసెంట్ పార్టీ నేత అంటున్నారు కదా, అది ఆపేయాలన్న. గోమాతని ఏంటంటే అది పూజించేది కాబట్టి, ఏంటి గోమాతని ఎప్పుడైనా సరే మనం పూజించేది కాబట్టి దాని పరంగా వాటిని బ్రాండ్ చేయండి. కట్ చేయటం కానీ ఏంటి, దానికి ఏదైనా సరే అమ్మటం కానీ ఏంటి, దాని పరంగా గోమాత దేవుడితో సమానం. అది మట్టికి కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అన్న. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.